కూటమి ప్రభుత్వానికి నమస్కారం అండి. ఈ రోజున ఏపీఐసిసిలో స్థలాలు వస్తున్నాయనే కారణం ముఖ్యంగా మన వెంకటరావు, రమణ గారు, జార్జి గారు తదితరులందరూ కూడా ప్రయత్నించారు. ఆ రోజున మాకు ఎంత ఇబ్బంది పడ్డామని మాకు తెలుసు. ఈరోజు కూడా డబ్బు వెనక్కి తీసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా స్థలాలు ఇస్తే మేము వ్యాపారం చేద్దామని ఆలోచనలో యువత యువకులు ఉన్నారు అందరూనండి. మా ఇప్పుడు కోరుకునేది ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మోడీ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, మేము కోరుకునేది ఒకటే. మేము ఆ రోజున ల్యాండ్ షిఫ్టింగ్ మటుకే అడిగాం. మేము ఎక్కడ రేట్ల గురించో లేకపోతే ఇంకో సబ్సిడీ గురించో మేమేమి విషయాలు అడగట్లేదు. దయించి ఓటమి ప్రభుత్వంలో మా ఎంపీ గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా సరే కాళ్ళు పట్టుకు కోరుకుంటున్నాం. మా యువత అంతా కూడా చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఎంత బేగేస్తే మేము అంత బేగా వ్యాపారం మొదలెడదాం, మీరు అన్న కళలు మేము నిజం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు జటమ్మ గారు మళ్ళీ ఏపీఐసిసి వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా మొత్తం పిక్చర్ అంతా కూడా వివరించారు. ఇక ముందు లేట్ అవ్వదని అంటున్నారు. మీరు ఇదే ఆలోచనతో మాకు ముందుకి యువతని, మహిళలని, మన ఆంధ్రాని ముందుకు నడిపిస్తానని కోరుకుంటూ మీ సుబ్బారావు. నమస్కారం సార్. వెంకటరావు, రావణ గారు నమస్కారం అండి. మీరు ఏపీఐసిసి తరఫున ఇండస్ట్రియలిస్టులు అందరి తరఫున మీరు గత 7-8 ఏళ్ళుగా మీరు చాలా ప్రయత్నించి పోరాడి కష్టపడి కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడున్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మీ పేరు చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరు పడ్డ కష్టం, ఇప్పుడు ఫలితం ఏ రకంగా ఇస్తున్నారు కొద్దిగా వివరంగా చెప్పండి. మాట్లాడండి. మనం 2021 మార్చిలో మనకి ల్యాండ్ ఎక్స్చేంజ్ అనే పేరుతోటి ఉన్న భూములు తీసుకొని నిడిగట్ల తర్వాత కలవచెర్ల దగ్గర 104 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేయడానికి 5 సంవత్సరాలు గత కాలంగా కాలయాపన జరిగింది. ఎటకేలకు మనకి ఆ భూమిని అభివృద్ధి చేసి 20 కోట్ల రూపాయలతోటి 117 మందికి అలాట్మెంట్ ఎంత గతంలో ఎవరికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ దీంట్లో అలాట్మెంట్ చేస్తూ దాన్ని 2 కేటగిరీలుగా చేయడం జరిగింది. దానికి అమౌంట్ పూర్తిగా కట్టిన వారు, డబ్బులు తీసుకోకుండా ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ, డబ్బులు తీసుకున్నా కానీ దాంట్లోనే అప్లికేషను దాని డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి వారికి సెకండ్ ప్రయారిటీ తోటి మళ్ళీ ఈ భూములంతా ఇవ్వడానికి సిద్ధపడ్డ ఏపీఎస్సీకి ప్రస్తుతం మనం ట్యాక్స్ చెప్తున్నాం. అలాగే డిపార్ట్మెంట్తో పాటు పొలిటీషియన్స్ కూడా దీనికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తూ దాంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలన్న సంకల్పం ఉంది కాబట్టి గవర్నమెంట్కి. దానివల్ల కూడా అభివృద్ధి చాలా అంటే తొందరలో చూడగలుగుతాం. అందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. దానికి అందరికి కూడా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రావణ గారు, మీరు చాలా గ్రూప్ మెయింటెనెన్స్ చేస్తాం అంటే నిరుత్సాహపడకుండా చాలామంది మీరు ఎంకరేజ్ చేస్తాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలు అవనండి, యువతని కూడా మీరు చాలా మోటివేట్ చేశారు. మీరు, వెంకటరావు అందరూ కూడాను, కమిటీ వాళ్ళందరూ. ఇప్పుడు మీకు ఎలా ఉంది స్పందన? ఏంటి మీ స్పందన? ఇచ్చిన అలాట్మెంట్ తీసేసుకొని మా దగ్గర ఎంఓఈలు సంతకాలు తీసేసుకొని మళ్ళీ మాకు సైట్లు ఇస్తున్నారండి. అదేమో మనకి కలవచర్లు ఇస్తున్నారు. ఇచ్చినా మాకు తప్పలేదు కానీ రేట్లు పెంచకుండా పాత రేటు ఏ రేటు ఉందో అదే రేటుకి ఇస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు నేను చేయించే స్థలము ఏపీఐసిసి వారు మనకి వర్తకులకి, ఇండస్ట్రీస్కి ఇచ్చిన స్థలం అండి. ఈ స్థలాన్ని ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ స్థలమైనా మన రమణ గారు, కమిటీ వారు అందరూ కూడా కష్టపడబట్టి కొద్దిగా ఈ స్థలం వచ్చింది. ఇంకా ముందన్నీ చూపిద్దామని ఉద్దేశంతో ఇక్కడ రమణ గారు తీసుకొచ్చారు. సార్, రమణ గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఇదే కదండి మీరు చూపించేది? 104 ఎకరాలు. ఇది 104 ఎకరాలు. ఇప్పుడు రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు అండి ఇది? ఇది అన్ని 80 ఫీట్ రోడ్లే. 80 ఫీట్ రోడ్డు. ఇది అంటే 140 ఎకరాలు. 104 ఎకరాలకి ఎంతమందికి వస్తుందండి ఇది? 190 కదా, మొత్తం 350 ఎకరాలు అండి. 350 మంది అంటే ఇందులో 190 మందికి పాత మన పాత వాళ్ళందరికీ ఇస్తున్నారు ఇందులో. 70 ఎకరాలు అంటే 190 మంది. సార్, ఇప్పుడు రమణ గారు, మీరు చాలా కష్టపడి బట్టి ఇంత ప్రాపర్టీని మళ్ళీ ప్రజలకు వచ్చేలా చేస్తున్నారు.
ఇప్పుడు మీరు చెప్పేది కూడా దాని నుంచి ఇంకా లేట్ అవ్వకుండా ఉన్న వ్యాపారస్తులకి ఇస్తే అందరూ హౌచౌకులంతా కూడా బాగుపడతారండి. ఈ ప్రభుత్వం కూడా బాగా స్పీడ్గా చేస్తుందని కూడా అక్కడ మీటింగ్లో మీరు చెప్పారు. దాని తగినట్టుగానే ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. రోడ్లు వేస్తాం కానీ ఇవన్నీ ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? 3 నెలలు కాంట్రాక్ట్ అప్లికేషన్ చెప్పారండి. 3 నెలలు చేస్తున్నారు. గవర్నమెంట్కి జూన్లో మనకి ఎప్పటికే సైట్లు ఇస్తాం. ఇప్పుడు రేటు పెంచుతారు అంటున్నారు. రోడ్డుకి 3 అడుగులు ఎత్తు అవి పెంచాలి. రేటు పెంచకుండా మీరున్న అసోసియేషన్ మొదటి నుంచి మీతోనే ఉన్నారు కాబట్టి మరి మీ ఆలోచన ఏంటండి, ఏం చేద్దామని? రేటు పెంచడం అయితే లేదండి. జేగురుపాడు దగ్గర ఎంత రేటు తీసుకున్నారో అదే రేటుకి మాకు ఇవ్వాలండి. కంటిన్యూ చేయాలి. అదే రేటుకి మాకు ఇవ్వాలి. ఆ స్థలం బదులుగా ఈ స్థలం ఇవ్వాలంటే అంతే. ఇండస్ట్రీస్ అని పెరిగినాయి కాబట్టి కాస్త స్థలాలు ఎక్కువ కావాలని తక్కువ కావాలని ఎడ్జస్ట్ చేయాలి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు రాజమండ్రి అండి. నా పేరు వెంకట లక్ష్మీపతి. అంటే యాక్చువల్గా రిఫండ్ మమ్మల్ని తీసుకోమని మమ్మల్ని కాల్ చేసి దానివల్ల మనం చెప్తే మేము తీసుకున్నాం. యాక్చువల్గా అందరూ కొంతమంది వదిలేసారు, మాకు తెలీదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే రిఫండ్ తీసుకున్న వాళ్ళకి కూడా అది సేమ్ రేట్ ఇచ్చి, ఎందుకంటే అందరూ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో రేట్ విషయంలో మటుకు మంచిగా ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని మన ఉద్దేశం. మీరు అదే అన్నాను, డిఫరెన్షియేషన్ చేశారండి. 73 ఇప్పుడు అలాట్మెంట్ కూడా 73 మందికి రేటు అదే రేటు మన క్లారిటీ. నమస్కారం అండి. ఎంఎస్సి సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనకి రమణ గారి ద్వారా అసోసియేషన్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలు ఇస్తున్న స్థలం తీసుకొచ్చారు రమణ గారు. ఆ రోజున గట్టిగా నిలబడబట్టి మేము ఇంత సాధించాం. ఇది ప్రజలకి నిరుద్యోగ సమస్య తీరుతుందని ఉద్దేశంతో మేము ఆ రోజున మమ్మల్ని తిట్టుకున్న బాధ పెట్టినా మేము చాలా కష్టపడి దగ్గరుండి చేసామండి, ఇటువంటి చూడండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము అడిగేది ఒకటే, ఫైనల్గా మాకు కావాల్సింది స్థలాలు మీరు ఎంత బేగేస్తే మేము అంత బేగా ఇండస్ట్రీస్ కట్టుకుంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది అని అంటున్నారు అందరూ. దయించి ఏలిన వారు, కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా సహకరించి ఇప్పుడు అలాగే ఏపీఐసీసీలో వచ్చే స్థలాలందరికీ కూడా సహకరించి ఎన్నాళ్ళు సహనంతో ఓపికగా ఉన్నాం. దయించి ఓపిక పట్టండి అని చెప్పేసి రమణ గారు అంటున్నారు. మేము ఏ మాట మీద అన్నామో అదే మాట నిలబెట్టుకుంటున్నాం అని చెప్పి శ్రవణ గారు, మన ఆకుల సాయి గారు, ఈ నాయకులు అందరూ అంటారు, పాండు గారు అంటున్నారు, వీళ్ళందరూ అంటారు. కొద్దిగా సహనం పాటించమని మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. స్థలానికి అక్కడ మనకి ఏ రేటుకి అయితే ఇచ్చారో ఆ రేటుకి ఇక్కడ ఇవ్వాలండి. రేటు పెంచడానికి అయితే మేము ఒప్పుకోండి. మాకు అక్కడ ఏ రేట్ అయితే మాకు కేటాయించారో ఆ రేటుకి ఇక్కడ మాకు అందరూ స్థలాలు ఇవ్వాలండి. అదేనండి, ఇప్పుడు రేటు పెంచుతామని అంటున్నారండి. ఏపీఐసీసీ వాళ్ళు చెప్పినట్టు కాబట్టి ఇక్కడ లేదండి. ఇంచేతంటే కొన్ని నిజాలు మాట్లాడుకుంటే చాలా కష్టపడాలి. ప్రతి ఒక్కడు కూడా సుమారు 5 అడుగులు ఎత్తు లేపుకోవాలి. 5 అడుగుల నుంచి 10 అడుగులు ఎత్తు లేపుకునే కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇది ఇంటీరియర్ ఏరియా, ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండాలి. వ్యాపారస్తులకు ఆలోచించుకుని రేటు పెంచకుండా ఇస్తే కనుక అందరూ సేఫ్ జోన్లో పడతారండి. దీన్ని ఏలిన వారు మరీ కోరి ప్రార్థిస్తున్నామని పరీక్షించండి. నమస్కారం.